మేము ఆపుతాం. వాళ్ళు నేనైతే చెప్పాను గ్యారెంటీ పెట్టండి, మాట్లాడుకోండి. చూసారా ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఇక్కడ మేము ఉన్నాం కదా. నిమిషం చాలు, గుట్టుకుంటూ వెళ్ళిపోతారు వీళ్ళు. నేను కూడా ఇలా ప్రజల్లో చూస్తాం కదా. ఆవులంటే మాకు కూడా ప్రాణమే కదా. నేను హిందువులే. ఇప్పుడు ఎవరు నేను చేయలేదు. ఇప్పుడేంటి ఇప్పుడు మీరు చెప్పారని వదిలేయాలా? మనం మాట్లాడదాం రా. నాకు దోషాలు కనిపిస్తున్నాయి. నా పేపర్ చూపిస్తాను, నా లీగల్స్ అన్ని చూపిస్తాను, దోషాల రిజిస్ట్రేషన్ నెంబర్తో కూడా ఇస్తాను. నేను చూపిస్తాం. గోశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్స్ అన్ని నా డాక్యుమెంట్స్ అన్ని మన గోశాలకు సంబంధించిన కాగితాల వల్ల మీరు ఎందుకు ఇట్లా చేయడం? పేరు చెప్తే వదిలేయాలి భయపడి. కటింగ్ ఎన్ని జరుగుతుందో మరి వాటి వల్ల కూడా ఇబ్బంది కాదు కదా. ఎందుకు లేవు మరి సనాతన ధర్మం గురించి ఇంకెందుకు ఇంకా పోరాటాలు అంది? మా గుళ్ళల్లో ఎందుకు వెళ్ళాలి మనం? చట్టం అన్ని చేయదు కదా. చట్టం అన్ని చేయదు కదా. ఇప్పుడు అవును, ఇప్పుడు నీటిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీసుకోపోరండి. ఎవరు రమ్మంటారు? స్టేషన్ మనం స్టేషన్ దగ్గర మీరెందుకు వచ్చారు? మేము లోకల్ ట్రాన్స్జెండర్. రావాలి. అందరికి ప్రతి దగ్గర ఆపుతున్నారు. లేదు లేదు, మనకి సంబంధించిన వచ్చారు కదా. ఇబ్బంది కలగకూడదు. ఇబ్బంది అయితే వదిలేద్దాం. లీగల్ కాకపోతే అన్లీగల్ అయితే పట్టుకుందాం. నాకు ఇబ్బంది, మీకు ఇబ్బంది జరగకూడదని రండి, స్టేషన్కే పెడదాం. రండి. వెళ్దాం. అది ఏ అవుతుంది ఆడి పేపర్ చూపించండి, కేసు పెట్టేసుకోండి, వెళ్ళిపోండి. పేపర్ లేదు బండి కదలదు. మరి బండి అక్కడ ఆపుకుందాం రా, స్టేషన్ దగ్గర. స్టేషన్ దగ్గర ఆపుతున్నాం. పోతాయి బండ్లు స్టేషన్ దాకా, అవే పోతాయి. ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు? మీకెందుకు అంత టెన్షన్ అంటున్నా? ఎవరికి లేని మీకెందుకు అంత టెన్షన్? మీ లిమిట్స్ ఎవరు ఇక్కడ లిమిట్స్ అనేది ఎవరికి ఉండదు. లోకల్ అయితే ఏం చేయమంటావు మళ్ళీ? అదే సేఫ్టీ కోసం మేము వచ్చాం. నా సేఫ్టీ గురించి వచ్చారు కదా. ఈ పేపర్లు ఏవైతే వాళ్ళ కోసం రాలేదు, మీ సేఫ్టీ కోసం, మీ కోసం. థ్యాంక్ యూ వచ్చిన, థ్యాంక్ యూ వచ్చిన. మమ్మల్ని సహకరించండి ప్లీజ్. మమ్మల్ని సహకరించాలి కదా మీరు. స్టేషన్కి వెళ్దాం. లేదు బండ్లు అవే పోతాయి స్టేషన్కి. ఒక జోగి అక్కడ నేను ఆపుతాను.